ఈరోజు ఉదయం 10 గంటలకు హైకోర్టులో కేటీఆర్ గారి క్యాష్ పిటిషన్ మీద వచ్చిన తీర్పు అది అందరూ ఊహించినట్టు విధంగానే రావడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా హైకోర్టులో ప్రభుత్వానికి ఏసీపీ స్థాయి కానీ ఈడీ స్థాయి కానీ కేసులలో మాకు అరెస్టు చేయొద్దని ఎవరైనా వేసినప్పుడు హైకోర్టు అదే విధంగా, ఎందుకంటే అధికారులకు ఏసీబీలకు ఈడీ ఆఫీసులకు సహకరించాలనే ఉద్దేశంతో తీర్పు వెల్లడించడం జరిగింది. దాంట్లో ఎలాంటి అభ్యంతరం చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది అందరూ ఊహించినదే. కానీ ఇవాళ కేటీఆర్ గారు పదే పదే ముందు నుంచి చెప్తా ఉన్నారు, ఈ ఈరేస్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని. ఆ విషయం ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కూడా పూర్తిగా తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవాళ ఈరేస్ కేసు కావచ్చు, ఫార్ములా ఈరేస్ కేసు అనేది పూర్తిగా రాజకీయ కక్షకు సంబంధించిన కేసుగానే ప్రజలందరికీ తెలుసు. మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఒక మంత్రి స్థానంలో ఈ ఫార్ములా రేస్ కేసు కోసం ఎవరు స్పాన్సర్గా రాకపోతే ప్రభుత్వం తరపున ఇవాళ ఆ క్రీడాని ప్రోత్సహించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి, ప్రపంచ పటంలోనే హైదరాబాద్ని ఒక స్థానంలో ఉంచడానికి మాత్రమే ప్రభుత్వం తరపున ఆ స్పాన్సర్షిప్ని ఒప్పుకోవడం కోసం దానికి 55 కోట్ల రూపాయలను మనం నిర్వహణ కార్యక్రమానికి అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగిందని కేటీఆర్ గారు పదే పదే చెప్పడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా కేటీఆర్ గారు ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అన్ని ఫైల్స్, పేపర్లు, అధికారాలు, అన్ని డాక్యుమెంట్లు మీ దగ్గరనే ఉన్నాయని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇందులో ఎక్కడ అవినీతి జరగలేదని అది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఇది పూర్తిగా రాజకీయ పూరితమైన పూరితమైన కేసుగానే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలను ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు అర గ్యారంటీని కూడా పూర్తి చేయలేని ఈ ప్రభుత్వము డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఎలాగైనా మనము ప్రశ్నించే గొంతుగా ఇవాళ కేటీఆర్ గారు ప్రతి విషయంలోని లగచర్ల రైతుల దగ్గర నుంచి ఇవాళ రైతు రుణమాఫీ వరకు కావచ్చు, ఇవాళ అదేవిధంగా మన రైతు భరోసా కింద 15,000 రూపాయలను ఇస్తా అని చెప్పి ఇవాళ 12,000కే ఎగ్గొట్టే ఈ ప్రభుత్వానికి ఎక్కడికెక్కడ ఇవాళ ప్రశ్నించడానికి ఎలాగైనా అనగదొక్కాలనే విషయంతోనే ఇవాళ ఈ కేసును ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు అన్నిటికీ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ప్రజల అండగా, ప్రజల పక్షాన నిలబడుతున్నారు. కాబట్టి ఇవాళ హైడ్రా సంబంధించిన విషయంలో కూడా కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేసింది. ఇవాళ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిన పరిస్థితి జరిగింది. దాన్ని ఓర్వలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా కేటీఆర్ గారిని జైల్లో వేయాలనే లక్ష్యంతోనే, అరెస్టు చేయాలనే లక్ష్యంతోనే ఈ రాజకీయ పూరితమైన కక్షను, ఈ కేసును ఇవాళ ముందుకు తెచ్చి అరెస్టు చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, ఎట్టి పరిస్థితుల్లో అయినా మన కేటీఆర్ గారిని రాజకీయ కక్షతోని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ మనం మనోధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమందరం మన కోసం పోరాటం చేస్తున్న కేటీఆర్ కోసము మనమందరం అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉంది. అతని మనోధైర్యాన్ని మనం కల్పించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందుకోసం మనము ఆ కేటీఆర్ గారి కుటుంబానికి మరియు కేటీఆర్కి అండదండలుగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం మరింతగా కష్టపడి మనం పోరాటం చేసి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మనం ఎలాంటి విషయాల్లో కూడా మనం కేటీఆర్ గారుకి ఏదో రకంగా కావాలని అరెస్టు చేయాలని ధోరణితో అరెస్టు చేసేటప్పటికీ కూడా మనం మన మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలియజేస్తూ, జై తెలంగాణ.